ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలిమే హునర్ అనేటువంటి టాలెంట్ టెస్ట్ జరగబోతోంది. 500 మంది బిడ్డలు ప్రాజెక్ట్. ఈ దేశంలో పెద్ద రాజకీయ నాయకుడు పిల్లోడు ఎక్కడ చదువుతాడో మీ పిల్లోడు అక్కడే చదువుతాడు, మీ పాప అక్కడే చదువుతుంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తాలిమే హునర్ ఎంట్రన్స్ టెస్ట్ విజయవంతమైంది. సో విద్యార్థులు పరీక్షలు రాసిన నేపథ్యంలో ఎంతమంది ఈ పరీక్షకు హాజరయ్యారు, విద్యార్థుల నుంచి అలాగే తల్లిదండ్రుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, ఈ వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సో ముందుగా మీ చిరునవ్వే చెప్తోంది పరీక్ష విజయవంతమైంది, సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాశారని. సో విద్యార్థుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ స్పందన ఏ విధంగా ఉంది? అందరికి నమస్కారం అండి. ముందుగా సాస్ ప్రేక్షకులకు కానీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు దేశ చరిత్రలో వక్ఫ్ బోర్డ్స్ రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా ముస్లిం పేద బిడ్డల కోసం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి ఆ బిడ్డలకు ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా చేయబోతున్నాము. దీనికి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, మా మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న జరిగిన ఎగ్జామ్స్కి రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల కలెక్టర్స్కి, అదేవిధంగా ఇమ్మీడియట్గా చెప్పంగానే పోలీస్ సెక్యూరిటీని అన్నీ అరేంజ్ చేసిన ఎస్పీస్కి, అలాగనే డిఎండబ్ల్యూఎస్కి, మొత్తం యంత్రాంగం దీంట్లో మమేకమై ఆనెస్ట్గా ఒక్క రోజు కానీ కాదు, రోజు గడువులో వ్యవధిలో వీళ్ళు ఇవన్నీ అరేంజ్ చేసిన దానికి హృదయపూర్వకంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్క అధికారికి, అనధికారికి, అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఎగ్జాము అనూహ్యంగా ఒక్క చిన్న సమస్య కానీ లేదు. 10 జిల్లాల్లో రాస్తే 10 జిల్లాల్లో కానీ అదేదో ఒక వక్ఫ్ బోర్డు పెట్టిన ఎగ్జామ్ లాగా లేదు. అది ఒక నీట్, ఎంసెట్ ఏవైతే స్టాండర్డ్స్లో జరగాలో ఆ స్టాండర్డ్స్లో జరిగింది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఒక పక్కన ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ రాసిందన్నీ అందరూ పిల్లలు కాదు, ది బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్, డిస్టింక్షన్ పైన డిస్టింక్షన్ వాళ్ళు మాత్రమే అసలు ఎగ్జామ్ రాయడానికి అర్హత. డిస్టింక్షన్ అంటే 75% పైన, మినిమం అర్హతే 75% పైన పెట్టాం. వీళ్ళందరూ జమ్స్. ఇంత టాలెంట్ని ఎలాగా అకామిడేట్ చేయాలనేది ఒక పెద్ద ఆందోళనకరమైన హృదయంలో. ఎందుకంటే నా శక్తి ఇంత, వీళ్ళందరినీ ఎలాగైనా ఏదో ఒకటి చేసి వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మనసులో ఒక ఆవేదన. ఈ ఎగ్జామ్ చాలా చక్కగా జరిగింది. పిల్లల్ని కానీ అడిగితే మా 10వ క్లాస్లో చదివిందే మీరు తిప్పించి మళ్ళీ ఇచ్చారు సార్ అని చెప్పారు. అంటే వాళ్ళ కొద్దిగా మైండ్ వాడేలాగా చేశాం దాన్ని. ఎగ్జామ్స్ అందరు ఆడపిల్లలు అయితే 33% ఇస్తే కొద్దిగా ముందుకు వస్తారనుకున్నాం. వాళ్ళు 56% ఆడపిల్లలు ముందుకు వచ్చారు. ఒక్క మాట అర్థం చేసుకోవాలి, కన్జర్వేటివ్ కమ్యూనిటీ ఇది, ముస్లిం సామాజిక వర్గం. ఆడబిడ్డల్ని బయటికి పంపాలంటే 1కి 10 సార్లు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు నేను పెట్టిన ఎగ్జామ్ మొత్తము డే స్కాలర్ కాదు, ఇంటి దగ్గర నుంచి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చేది కాదు. 100% రెసిడెన్షియల్, 100% రెసిడెన్షియల్. దానికి కానీ ఆడపిల్లలు 56% అప్లై చేసుకున్నారు. ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. వాళ్ళు రిజల్ట్స్ ఎవరికి వస్తారో
మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని చాలా ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ కానీ రికమెండేషన్లు ఇటువంటి 0% 100% వాళ్ళ టాలెంట్ బేసు వాళ్ళకు వచ్చే మార్క్స్ బేస్ మీదే ఉంటుంది. రెస్ట్ అష్యూర్డ్ ఎవరు కానీ తల్లిదండ్రులు బిలీవ్ మీ 0% మీ బిడ్డ టాలెంట్ని బట్టి షీ విల్ బి ది ఫస్ట్. సో చాలా తక్కువ సమయంలో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా ఎక్కడన్నా నిర్వహణలో కానీ? ఐ మీన్ ఆనెస్ట్గా గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇట్ వాస్ సో ఈజీ ఫర్ అస్. క్వశ్చన్ పేపర్స్ తీసుకెళ్ళడం కాడి నుంచి ఆన్సర్ షీట్స్ని కంప్లీట్గా సెక్యూరిటీ గార్డ్స్తో పోలీస్తో తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం. ఈరోజు ఆ పేపర్స్ అన్నీ విజయవాడ కలెక్టరేట్లో స్ట్రాంగ్ రూమ్లో పెట్టున్నాం. సో ఎలాగైతే ఒక ఎంసెట్ లేకపోతే నీట్ పేపర్స్ని ఎంత జాగ్రత్తగా భద్రపరుస్తారో అంత జాగ్రత్తగా భద్రపరిచాము. అవి కానీ ఇంకా 2-3 రోజుల్లో అక్కడ ఎవాల్యుయేషన్ కానీ అక్కడనే జరుగుతుంది. కలెక్టరేట్లోనే కలెక్టర్ గారికి ఒక ప్లేస్ హాల్ ఇవ్వమని చెప్పాము, అక్కడనే చేస్తాము. అక్కడి నుంచే అన్ని అనౌన్స్ కానీ చేస్తాము. సో పరీక్షా ఫలితాలు ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది? ఇది ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది అందరికి కూడా. సో డేట్ రివీల్ చేసే అవకాశం ఉందా? అవును, ఐ మీన్ ప్రాబబ్లీ రేపు ఈవినింగ్కి కరెక్ట్ డేట్ ఇస్తాము. ఏదేమున్నా ఈ వీక్ లోపలనే 100% అనౌన్స్ చేసేస్తాం. ఎందుకంటే చాలామంది పిల్లలు మళ్ళా వాళ్ళ అకాడమిక్స్కి ఎక్కడ చేరాలో, ఎందుకంటే 6,500 మంది ఇప్పుడు అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. సో దే హ్యావ్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్. కాబట్టి ఒక అదే పెద్ద ఛాలెంజ్ చూసుకుంటే. నాకు ఛాలెంజ్ ఏంటంటే ఈ కొద్దిగా సమయంలో అంటే నాకు కష్టం ఏం లేదు, ఆ పిల్లలకి టైం ఇవ్వాలనే ఆలోచనతో దీన్ని అంటే OMR షీట్స్ కాబట్టి అది ఎవరు ఒక మాస్టర్ గారు కూర్చొని ఎన్ని రాశారు అలాగ చూసేది లేదు. ఇట్స్ ఆల్ స్కాన్ బేసెస్, కంప్యూటరైజ్డ్ కాబట్టి విల్ బీ ఏబుల్ టు గెట్ ఇట్ క్విక్, వెరీ క్విక్. ఓకే సార్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇంకొక సీక్రెట్ రివీల్ చేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు కానీ ఎక్కడ అనేది అయితే చెప్పట్లేదు. ఏదైనా చెప్పే అవకాశం ఉందా? యా, ఐ మీన్ నేను ఈ నిమిషాన పేర్లు రివీల్ చేయలేను. ఓకే, అయితే ఐ విల్ టెల్ యూ, ఒక సెంటర్ మాత్రం 100% విజయవాడ ఉంటుంది, ఒక సెంటర్ నెల్లూరు ఉంటుంది, ఇంకో సెంటర్ వైజాగ్ అనుకుంటున్నాము. సో దీన్ని బట్టి ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్లో 10 జిల్లాల్లో ఉన్నా వాళ్ళకి ఒక జిల్లాలోనే ఆ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉంటున్నాయి. స్పెషలైజ్డ్ నీట్కి ఒక స్పెషలైజ్డ్ ఉంది, ఐఐటికి ఒక స్పెషలైజ్డ్ ఉంది. ఆ స్పెషలైజ్డ్లో వేస్తున్నాం మేము. జస్ట్ ఎందుకంటే ఈ పిల్లలు స్పెషల్ పిల్లలు, దే ఆర్ మోస్ట్ టాలెంటెడ్ కిడ్స్. వాళ్ళకి ది బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ ప్లేస్లో వేస్తున్నాం. సో ఇంకా స్టార్ట్ చేస్తాము. ఒక 5-6 ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడుతున్నాము. అలాగనే మేము తీసుకునే నిర్ణయమే కాకుండా ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఈ 6,500 మంది రిజల్ట్స్కి ముందే ఈ 6,500 మంది దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటాం. అంటే ఇట్స్ నాట్ దట్ వాళ్ళ కోరికల దగ్గర పెడతామని కాదు, ఒక ఒపీనియన్. మీ బిడ్డలకి బైపీసీకి నీట్ రాయడానికి మీకుండే ఎక్స్పీరియన్స్తో ఏ కాలేజ్ ఉంటే బెస్ట్ అని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు కానీ తీసుకుంటాం. 6,500 మంది దగ్గర నుంచి కానీ తీసుకొని దానికి కానీ ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం. అంటే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంట్రన్స్ పరీక్ష ఇటు వక్ఫ్ బోర్డ్కే కాదు తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రిగా ఏమన్నా మీతో డిస్కస్ చేశారు? ఎందుకంటే పార్టీకి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అటువంటి అత్యున్నతమైనటువంటి ప్రాజెక్ట్ని మీరు చేపట్టారు. డెఫినెట్గా అండి, ఇది స్టార్ట్ చేసే అప్పటి నుంచి లోకేష్ గారితో కమ్యూనికేషన్ చేశాము. తను చాలా మంచి కార్యక్రమము, ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే ఇది ఒక రాజకీయంగా ఎవరు చూడట్లేదు, రాజకీయంగా నేను చూడట్లేదు, తెలుగుదేశం పార్టీ కానీ రాజకీయంగా చూడట్లేదు. ఎందుకంటే
ముస్లిం సమాజానికి వి ఓవ్, ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు, మేము ఈ సమాజంలో పుట్టిన దానికి వి ఓవ్ దిస్ కమ్యూనిటీ. కాబట్టి ఇది మా ధర్మం. ఇది ఈ కమ్యూనిటీకి మేమేం గొప్ప చేయట్లేదు, ఆ కమ్యూనిటీకి చేయాల్సిన బాధ్యత మాకుంది. ఏం చేసినా విద్య కన్నా మంచిది ఏం చేయలేం. ఈ బిడ్డలు 100% దే విల్ గో టు ఐఐటి అండ్ నీట్. ఎయిమ్స్లో ఐఐటిలో పోతారు ఈ పిల్లలందరూ, వాళ్ళకి ఇంకా ఆకాశం హద్దు. ఈ బిడ్డలు మన ఇంట్లో బిడ్డలు, మా సమాజం బిడ్డలు కాదు, ఈ దేశంకి బిడ్డలు వీళ్ళు, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే బిడ్డలు. ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వీళ్ళకి కరెక్ట్గా గైడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిధుల సమీకరణ ఒక పెద్ద టాస్క్ కదా ఇన్ని చేపట్టినప్పుడు. సో ఇంత పెద్ద రిస్క్ని అబ్దుల్ అజీజ్ గారు తీసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా నిధుల సమీకరణ చేయవచ్చు? ఫండమెంటలీ మా దగ్గర కొన్ని దర్గాస్ ఉన్నాయి, కొన్ని మసీద్స్ ఉన్నాయి, వేర్ ఇన్కమ్ జనరేట్ అయ్యేది. అందరూ చాలా అనుకుంటున్నారు నాకు 100 రూపాయలు ఒక ఇన్స్టిట్యూషన్ 100 రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయితే వఫ్ బోర్డుకి, ఇది వఫ్ వేరు వఫ్ బోర్డు వేరు. సో వఫ్ బోర్డుకి 5% నాకు ఇస్తారు. 100 రూపాయలు వస్తే 5 రూపాయలు వఫ్ బోర్డుకి వస్తుంది. ఆ 5 రూపాయలు మా జీతాలకి, ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి, లీగల్ కేసెస్కి, దానికి అక్కడే షార్ట్ అయిపోతుంది మాకు డబ్బులు. అదే చాలామంది చెప్పారు జీతాలకు డబ్బులు లేవన్నారు, ఇది ఎక్కడి నుంచి చేస్తారు. ఇప్పుడు 95 రూపాయలు ఉన్నాయి కదా, ఇది ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ ఏమవుతుంది, ఇన్స్టిట్యూషన్ తన ఖర్చులు పెట్టుకోవడం, డెవలప్ చేసుకోవడం, ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి ఇష్టమైన ఖర్చులు చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే అవి అన్నిటి కానీ ఇంక నుంచి ఆ 95% డబ్బుల్లో ప్రయారిటీ ఎడ్యుకేషన్కి పోతున్నాం. ప్రతి ఒక్కరమే ఎక్కడైతే ఇన్కమ్ ఉందో దాంట్లో కొంత శాతం వక్ఫ్ బోర్డుకి కాదు, అందరూ అర్థం చేసుకోవాలి, వక్ఫ్ బోర్డుకి కాదు, మీరు చేయాల్సిన పని ఏదైతే ఇన్స్టిట్యూషన్లో మీకు వెల్ఫేర్ పని చేయమని ఉంటారు, చదివిమని ఉంటుంది, అన్నదానం చేయమని ఉంటుంది, మసీద్ మెయింటెనెన్స్ చేయమని ఉంటుంది, దాంట్లో కొంత భాగం విద్యకి. ఎందుకంటే ఇస్లాం ఫండమెంటలే, ప్రవక్త గారి నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాటే ఇఖ్రా, చదవండి, ఎడ్యుకేషన్ మాకు ఇంపార్టెంట్. సో మన బిడ్డలకి బిర్యానీలు తినిపిస్తే ఏం రాదు, మనం విద్యని ఇవ్వాలి. కాబట్టి ఇది ఒక P4 మోడల్, ఏదైతే అందరికి అర్థం అవడానికి చెప్తున్నా. P4 ఇస్లాం ఫండమెంటలే P4. అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకు వచ్చి ఒక బోర్డుకి ఏమన్నా అంటే విద్య కోసం ప్రత్యేకమైన నిధులు సమకూర్చాలంటే 100% ఎవరైనా ఇవ్వచ్చు కాదు, మేమే పోతాం వాళ్ళ దగ్గరికి. ఓకే, యూనో ఫిలాంథ్రఫిస్ట్ దగ్గరికి మేమే పోతాం, ఈ స్కీమ్ చెప్తాం. యూనో పీపుల్ షుడ్, ఇది చాలా మందికి దీంట్లో బిడ్డలకు సహాయం చేయడానికి, ఎడ్యుకేషన్ సహాయం చేయడానికి ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, కమర్షియల్ దగ్గర ఇయ్యలేరు. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫోరం ఎక్కడైతే మీరు ఈ పేద బిడ్డలు ఈరోజు మా దాంట్లో వచ్చిన పిల్లలు చూస్తే ఈ 7,392 అప్లికేషన్స్ చూస్తే ఆల్మోస్ట్ బిలో పావర్టీ లైన్. ఎందుకంటే మేము పెట్టిందే బీపీఎల్కి, మా మినిమం అర్హత బీపీఎల్కి, లో ఇన్కమ్ గ్రూప్ అని పెట్టి అందరూ ఆటో డ్రైవర్స్, మెకానిక్స్, లారీ డ్రైవర్, రైతు కూలీ, యూనో ఎయిర్ కండిషన్ రిపేర్ చేసేవాళ్ళు, చిన్న అంగడ్లు పెట్టేవాళ్ళు, ఇవన్నీ. సో అది మా నిజం, వాస్తవంగానే అదే. సచార్ కమిటీ ఎప్పుడో చెప్పింది, కానీ అందరం చెప్పుకుంటూ ఉంటాం. చేయాలి, అందరూ ఒక అడుగు ముందు వేయాలి. సాధ్యం ఎందుకు అవద్ది. ఒక్కసారి ఒక అడుగు ముందు వేస్తే వెనక మనకు 100 మంది వస్తారు. మనం 100 మంది అయితే 1,00,000 మంది అవుతారు. ఈరోజు ఈ స్కీమ్ ఇప్పటికే నాకు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, భోపాల్ నుంచి, మన తెలంగాణ నుంచి ఈ స్కీమ్ గురించి వఫ్ వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను ఒక 500 మందిని చదివిస్తే
ఇలాగా దేశం మొత్తం చదివిస్తే ఒక సంవత్సరంలో 15,000 మంది పిల్లల్ని చదివించు. ఎవరిని? మెరిట్ స్టూడెంట్స్ని. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డెవలప్. అన్నీ ఇక్కడనే అయిపోవాలి అంటే కుదరదు. మనం ఒక అడుగు వేసి దాన్ని ఒక ప్రాపర్ దాన్ని చేస్తే, బ్లూ ప్రింట్ చేస్తే ఎవరు కానీ ముందుకు వస్తారు. డెఫినెట్గా తాలీమే హునర్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ది కంట్రీ. ఈ నేషన్కి ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అవుతుంది. దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక ఆశీర్వాదాలు, అలాగనే ఇది చూసి మన మాజీ ఉపరాష్ట్రపతి గారు కానీ ట్వీట్ చేశారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయనకి తెలుసు పేదరికం ఏందనేది, చదువు విలువ ఏందో మన వెంకయ్యనాయుడు గారికి తెలుసు. దట్స్ ది రీజన్. అందరికన్నా ముందు ఎందుకు అప్రిషియేట్ చేశారంటే ఆయనకి ఆ ఫేజ్ నుంచి వచ్చారు కాబట్టి. సో ఈ బిడ్డలుగానే అంత టోళ్ళు అవ్వాలని నా కోరిక. రైట్ సార్, చాలా ధన్యవాదాలు. సో మొత్తానికి పేదల జీవితాల్లో, అందులోనూ మైనారిటీ విద్యార్థులు ఎవరైతే బాగా చదువుతారో ఆ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వక్ఫ్ బోర్డ్. వారి కోసం నిరంతరం శ్రమిస్తాము, అలాగే నిధుల సేకరణ కూడా చేస్తున్నాం. ఏ విధంగా అయినా కూడా విద్యార్థులను చదివించి వారి ఉన్నత జీవితాన్ని ప్రసాదించడమే వక్ఫ్ బోర్డ్ లక్ష్యం అంటున్నారు అబ్దుల్ అజీజ్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.